శ్రీ ఆదిశంకరాచార్యుల వారు మనకు అందించిన అత్యంత విశిష్టమైన సౌందర్యలహరిలోని 59వ శ్లోకం. స్ఫురద్గండ భోగ ప్రతిఫలిత తాటంక యుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖ మిదం మన్మథ రథం యమారుహ్య ద్రుహ్యతు అవని రథ మర్కేందు చరణం మహావీరో మారహ ప్రమద పతయే సజ్జితవతే. స్ఫురద్గండా భోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమారుహ్య ద్రుహ్యత్ అవనిరథమర్కేందు చరణం మహావీరో మారహ ప్రమదపతయే సజ్జితవతే. అమ్మ వదనమే రథం, దానికి గల 4 చక్రాలు, వేలాడే 2 కర్ణ పుష్పాలు, 2 బుగ్గలపై వాటి ప్రతిబింబాలు అయి ఉన్నాయి. శంకరుని రథం పృథ్వీ, దానికి సూర్య చంద్రులే చక్రాలు. దాన్ని అధిరోహించి పరమశివుడు త్రిపురాసురులను ఓడించాడు. కానీ ఇక్కడ పరమేశ్వర వదన రూప రథాన్ని ఆశ్రయించుకున్న కారణంగా మన్మధుడు శంకరునికి ఎదురై యుద్ధం చెయ్య సాహసించగలిగాడు.